నమస్తే వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత బాగుంది ప్రశంసించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మారనున్న రాష్ట్రంలోని ఐటీఐలు పాఠశాలల ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఏసీపీ ఎం రమేష్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి బిల్ కలెక్టర్ సస్పెన్షన్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధిక శబ్దాన్నిచ్చే సైలెన్సర్లను వాహనాలను వాడితే కఠిన చర్యలు తప్పవు రామగుండం ట్రాఫిక్ సిఐపి రాజేంద్ర ప్రసాద్ గర్భిణీ మహిళలకు సంపూర్ణ వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష న్యాయవాదులందరికీ హెల్త్ కార్డ్స్ వర్తింపచేయాలి తెలంగాణ రాష్ట్ర లా సెక్రటరీ కి లాయర్ పోస్ట్ కార్డుల ఉద్యమం కారుణ్య నియామక పత్రాలను అందజేసిన ఆర్జీ2 జిఎం లలిత్ కుమార్ లాభాల వాటా కార్మికులకా కంపెనీకా కార్మిక వర్గానికి తెలపాలి రౌడీ షీటర్ల నివాసాలపై ఆకస్మిక తనిఖీ చేసిన పోలీసులు రౌడీ షీటర్ల ప్రవర్తనపై నిరంతర నిఘా ఇక డీటెయిల్స్ చూస్తే అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది ముఖ్యమంత్రి గత నెలలో అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశం కాగా తదుపరి చర్చల కోసం మార్టిన్ రైజర్ బృందం హైదరాబాద్ వచ్చింది ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి విద్యా వైద్య సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు ఆయా రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు విద్యా వైద్య రంగాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత బాగుందని భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మార్టిన్ రైజర్ ప్రశంసించారు ప్రపంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్యాంశాలుగా ఎంచుతుందో అవే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయని అన్నారు తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని తెలిపారు సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పలు విభాగాల ఉన్నతాధికారులు వరల్డ్ బ్యాంక్ కంట్రీ ఆపరేషన్ హెడ్ పాల్ ప్రోసి అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లీడ్ నటాలియా కే డిజిటల్ డెవలప్మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ మహిమా పత్రే ఇతర ముఖ్యులు పాల్గొన్నారు రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చుతున్న నేపథ్యంలో ఎక్కడ సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు పారిశ్రామిక రంగంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్ను అప్గ్రేడ్ చేయాలని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు ఇండస్ట్రీకి అవసరమైన రీతిలో ఏటీసీల్లో సిలబస్ మార్పునకు ఉన్నత స్థాయి కమిటీని నియమించి నిపుణుల సలహాలు సూచనలతో పాటు స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని చెప్పారు పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక సమర్పించాలని అన్నారు రాష్ట్రంలో కనీసంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐటీఐ ఏటీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వృత్తి నైపుణ్యం అందించే ఏటీసీలు పాలిటెక్నిక్ కాలేజీలు స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలను రూపొందించాలని చెప్పారు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో ప్రభుత్వ పాఠశాలలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల తలుపులు పగలగొట్టి ఆస్తులను ధ్వంసం చేశారని పైపులు పగలగొట్టారని వచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరికని ఏసీపీ మడత రమేష్ 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి శనివారం పాఠశాలను తనిఖీ చేశారు అశోక్ నగర్లోని పాఠశాలను సందర్శించి స్కూల్ పిల్లలతో పిల్లల తల్లిదండ్రులతో ఏసీపీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది పిల్లలు కూడా ఏదైనా సమాచారం వచ్చినచో పోలీసు వారికి తెలియపరుస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా స్కూల్లోకి ప్రవేశించి స్కూలుకు సంబంధించిన సామాగ్రిని ధ్వంసం చేసినచో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అవినీతి ఆరోపణ నేపథ్యంలో మంతని మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాజును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ఉత్తర్వులు జారీ చేశారు
మంతని పట్టణ నివాసి సయ్యద్ అఫ్రోజ్ హుసేన్ సెప్టెంబర్ 19, 2024 నాడు బిల్ కలెక్టర్ రాజు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తూ దరఖాస్తులు సమర్పించారు. ఇంటి పన్ను 50,000 పెండింగ్ ఉన్న నేపథ్యంలో పునఃపరిశీలించే అంశంలో బిల్ కలెక్టర్ను ఫిబ్రవరి 2024 నెలలో సయ్యద్ అఫ్రోజ్ హుసేన్ సంప్రదించగా 25,000 రూపాయలు చెల్లించాలని చెప్పారని, 14,000 రూపాయల నగదు ఫోన్పే ద్వారా 11,000 చెల్లించిన తర్వాత ఇంటి పన్ను రసీదు కోరగా 647 రూపాయలకు మాత్రమే ఇంటి పన్ను రసీదు అందించారని ఫిర్యాదులో సయ్యద్ అఫ్రోజ్ హుసేన్ తెలిపారు. సయ్యద్ అఫ్రోజ్ హుసేన్ ఫిర్యాదు అందుబాటులో ఉన్న ఆధారాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ బిల్ కలెక్టర్ను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. సస్పెన్షన్ కాలంలో బిల్ కలెక్టర్ మంతని హెడ్ క్వార్టర్స్ అనుమతి లేకుండా వదిలి వెళ్లవద్దని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలను నడపరాదు. పారిశ్రామిక ప్రాంతంలో వాహనాలు శబ్దం కలిగే వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. శబ్దం కలిగిన సైలెన్సర్లు ఉన్న వాహనాల సైలెన్సర్లను తీసివేయడం జరిగిందని, అలాంటి వాహనాలపై జరిమానా వేయడం జరిగిందని, ప్రజలకు ఇబ్బంది కలిగించే శబ్దం వచ్చే వాహన సైలెన్సర్లను ఉపయోగించకూడదని, ఆటో స్టోర్ యజమానులు, మెకానిక్ షాప్ ఓనర్లు శబ్దం వచ్చే సైలెన్సర్లను రిపేర్ చేయకూడదని, అమ్మరాదని, అమ్మినచో చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని రామగుండం ట్రాఫిక్ సిఐ పి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిశేఖర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి గర్భిణీ మహిళలకు సంపూర్ణమైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో గర్భిణీ మహిళలకు అందే వైద్య సేవలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జిల్లాలోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణీల నమోదు తక్కువగా ఉందని, వారు పరిశీలించుకొని ప్రతి గర్భిణీ స్త్రీ 100% రిజిస్టర్ అయ్యేలా చూడాలని, గర్భిణీ స్త్రీలు నమోదు కొరకు ఎల్ఎంపీ లిస్టు, నవ దంపతుల లిస్టు ప్రిపేర్ చేసి వారిని ట్రాక్ చేయాలని కలెక్టర్ సూచించారు. గర్భిణీ మహిళల జాబితా ప్రతి సూపర్వైజర్ వద్ద ఉండాలని, గర్భిణీ స్త్రీలను సూపర్వైజర్ మానిటరింగ్ చేయాలని, బర్త్ ప్లాన్ రూపొందించుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, కనీసం 80% ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన వారికి ప్రత్యేక ఏసీ రూములు ఉన్నాయని, అవసరమైన వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. విధి నిర్వహణలో సూపర్వైజర్లు సమయపాలన పాటించాలని, ఫీల్డ్ యందు డ్యూటీ సమయం ముగిసే వరకు ఉండాలని, సీనియర్ సూపర్వైజర్లు కూడా మెడికల్ అధికారి సూచనలు పాటించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రం నందు అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రణాళిక రూపొందించి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఫీవర్ సర్వేలో ఎక్కువ జ్వరాలు నమోదైన గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి సహకారంతో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, వైరల్ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఏడీపీహెచ్ఓ డాక్టర్ అన్నప్రసన్న, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వాణిశ్రీ, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా కమిటీ నిర్ణయం మేరకు గోదావరికని ఏఐఎల్యూ ఆధ్వర్యంలో జూన్ 2019 సంవత్సరం నుండి బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్న న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు అని, అందుకుగాను తెలంగాణ రాష్ట్ర లా సెక్రటరీకి పోస్టు కార్డుల ఉద్యమం శనివారం గోదావరికలలో అధ్యక్ష కార్యదర్శులు ఆసంపల్లి రవికుమార్, రామటెంకి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు శైలజ మాట్లాడుతూ, గోదావరికలలో దాదాపు 70 మంది 2019 జూన్ తర్వాత నమోదైన న్యాయవాదులు ఉన్నారు. వారికి నేటికి హెల్త్ కార్డ్స్ రాలేదు అని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది న్యాయవాదులకు కార్డ్స్ లేవు. కావున తక్షణమే 2019 జూన్ తర్వాత వచ్చిన న్యాయవాదులందరికీ తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోష్క ప్రకాష్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చందాల శైలజ, ఎరకల ప్రదీప్ కుమార్, గాదె శ్రీలత, రేష్మా, సుజాత, షానవాజ్, రజిత, స్రవంతి, నోతి సురేష్, వేణు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కారుణ్య నియామక పత్రాలను అందుకున్న యువ కార్మికులు డ్యూటీలకు డుమ్మాలు కొట్టకుండా పనిచేయాలని ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ కోరారు. కారుణ్య నియామకాల ద్వారా తమ తండ్రుల ఉద్యోగాన్ని పొందిన 17 మంది యువ కార్మికులకు శనివారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, యువ కార్మికులంతా తన తల్లిదండ్రులు కల్పించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి అలవాట్లతో సింగరేణి సంస్థ అభివృద్ధికి దోహదపడుతూ రక్షణతో కూడిన ఉత్పత్తి వైపు అడుగులు వేయాలని కోరారు.
తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉంటూ వారిని ప్రేమగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎం ఆఫీసు ఏఐటీయూసీ ప్రతినిధి రాజు, సీఎంఓ ఏఐ జాయింట్ సెక్రటరీ రావుల రమేష్, సీనియర్ పీఓ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లాభాల వాటా కార్మికులక, కంపెనీక, ప్రభుత్వ ఏర్పాటుకి కమిషన్ల కార్మిక వర్గానికి తెలపాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తితో కలిసి మాట్లాడుతూ లాభాల వాటా విషయంలో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు. సంస్థకు 4,700 కోట్ల నికర లాభాలను సాధిస్తే కంపెనీ 2,388 కోట్ల రూపాయలను మాత్రమే కార్మికులకు పంచడానికి పూనుకుందని తెలిపారు. కంపెనీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పేరుతో కంపెనీ సొమ్ము దోచుకోవడానికి సిద్ధమైందని తెలిపారు. ప్రభుత్వం వద్ద కాసులు లేక కమిషన్ల కోసం కార్మికుల చెమటను ప్రభుత్వ నిధులకు మళ్లించడానికి, దానికి సంక్షేమం కోసం, భవిష్యత్ తరాల కోసం అంటూ డిప్యూటీ సీఎం చిలుక పలుకులు పలుకుతున్నారని ఆరోపించారు. కార్మికులను సింగరేణి సంస్థ ప్రభుత్వం మోసం చేసి సగం వాటా మాత్రమే ప్రకటించిందని తెలిపారు. సింగరేణి కార్మికులను మోసం చేసిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను కార్మిక వర్గం అంతా గనులపై ప్రశ్నించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, చెల్ల రవీందర్ రెడ్డి, రొడ్డ సంపత్, పోలాడి శ్రీనివాసరావు, నాగేలి సాంబయ్య, వాసర్ల జోసఫ్, సాయి చరణ్, బొగ్గుల సాయి, పల్లె సురేందర్, పులిపాక శంకర్, జనగామ మల్లేష్నోతి రాజ్ కుమార్, సంతోష్, రెహమాన్ పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు 4 బృందాలతో నిర్వహించడం జరిగింది. ఇందులో రౌడీ షీటర్లను ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య సమయంలో వారి ఇండ్లలో చెక్ చేయడం జరిగింది. ఈ చెక్కింగ్లో రౌడీ షీటర్గా నమోదు చేయబడిన వారి ప్రస్తుత నడవడిక, ప్రవర్తన, వారు చేస్తున్న పనుల గురించి విచారించడం జరిగింది. వారి ఇండ్లను కూడా చెక్ చేయడం జరిగిందని, వారి దగ్గర ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాటికి సంబంధించిన మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్, ఇతర వస్తువులు ఏమైనా ఉన్నాయని చెక్ చేయడం జరిగింది. మంచి ప్రవర్తనతో ఉండాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వారిపైన నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో జీడీకే 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్ఐలు రమేష్, భూమేష్, 30 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది.